హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. ఈరోజు మీ ముందుకు చిన్న వ్లాగ్‌తో వచ్చేసానండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే, నా వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ కూడా చేయండి. యాక్చువల్‌గా ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నిన్న సండే కదండీ! మా ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ అనమాట. మా హస్బెండ్ "ఈరోజు సండే కదరా! నువ్వు మటన్ బాగా చేస్తావు. మటన్ తీసుకొస్తానని" చెప్పి మార్కెట్‌కెళ్ళి తీసుకొచ్చారు. సో, నా స్టైల్‌లో మటన్ కర్రీ అనేది ఎలా చేస్తానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో, వీడియో చూసేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాము. మటన్‌కి కావాల్సిన ఐటెమ్స్ అనేవి నేను డిస్‌ప్లేలో ఒక్కొక్కటి ఇవ్వలేదండి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా క్లారిటీ వస్తుంది వీడియో చూస్తున్నప్పుడు. నేనేం ఐటెమ్స్ వేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అండ్ నేను మటన్‌కి కావాల్సిన ఐటెమ్స్ మొత్తం డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే 1 కేజీ మటన్‌కి 2 టమాటాస్, 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి అయితే బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోండి ఈ విధంగా. మటన్‌ని కొంతమంది ఏం చేస్తారంటే ముందుగానే మటన్‌కి పసుపు, కారము, ఉప్పు అయన్నీ వేసి మ్యారినేట్ చేస్తారండి. దాని తర్వాత కర్రీ చేస్తారు. ఇంకొంతమంది ఏంటంటే ప్రెషర్ కుక్కర్‌లో వేసి ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ అట్లా విజిల్ ఏపిచ్చేసి తర్వాత కర్రీ చేస్తారు. బట్ నేను అలా చేయనండి. అలా టైం వేస్ట్ అని ఎందుకు అనుకుంటాను నేను. నేను చేసే స్టైల్‌లో గనక మీరు చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకోండండి. కుక్కర్‌లో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు ఉంటాయి కదండీ! ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు వేసి తిప్పండి. ఆనియన్స్ వేసాక పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి తిప్పండండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. బట్ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయినట్టుంది. సో, మీరు ఆనియన్స్ వేసిన తర్వాతనే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలపండండి. దాని తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటాలు అంతా మగ్గిపోయాక మటన్ కూడా యాడ్ చేయండండి. మటన్ యాడ్ చేశాక ఒక్క 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉంచి మటన్ ఉడికించండి. 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మూత తీస్తే కంప్లీట్‌గా 50% మటన్ అనేది ఇక్కడే ఉడికిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వండండి. మగ్గనిచ్చిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత అక్కడ ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మీడియంలో పెట్టేసేసి ఉడికించండి మటన్‌ని. సారీ అండి అందరికీ. నాది ఫస్ట్ వాయిస్ ఓవర్ కదా! కొంచెం మాట తడబడతా వస్తుంది. కొంచెం ఎక్స్‌క్యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నా వీడియోని నన్ను ఇట్లాగే ఆదరిస్తారని, ముందు ముందు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీకు నేను ఒక టిప్ చెప్పడం మర్చిపోయానండి. ఆ టిప్ ఏంటంటే ఎప్పుడైనా సరే మటన్‌లో ఫస్ట్ సాల్ట్ వేయకూడదండి. ఫస్టే సాల్ట్ వేసి మనం ఉడికిచ్చామనుకోండి, ఆ పీసెస్ అనేవి మటన్ పీసెస్ అనేవి ఎట్లా కొంచెం గట్టిగా అయిపోతాయి. చాలా గట్టిగా అయిపోతాయి. సో, ఎప్పుడైనా సరే సాల్టు ముందు వేయకండి. ఎప్పుడైతే కర్రీ అయిపోతుంది అనుకున్న టైంలో అప్పుడు సాల్ట్ ఎయండండి. అప్పుడు పీస్ కూడా చాలా మెత్తగా ఉంటుంది. మీలో ఎంతమందండి మ్యారినేట్ చేసి మటన్ చేసేవాళ్ళు అండ్ కుక్కర్‌లో 2 విజిల్స్ ఏసి కర్రీ చేసేవాళ్ళు ఎవరు? నాలాగా సింపుల్‌గా టైం వేస్ట్ కాకుండా ఇలా చేసేవాళ్ళు ఎవరనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇట్లా మటన్ ఉడికిన తర్వాత గరం మసాలా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టండండి. మూత తీసి చూస్తే గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంక చివరగా ఫైనల్ టచ్ ఏంటంటే ఆ మటన్ కర్రీలోకి కొంచెం కొత్తిమీర కలపండి. కలిపిన తర్వాత ఇక మటన్ కూర రెడీ అయిపోయినట్టే. ఇంక ఈ మటన్ కర్రీని సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకోండి. మీరందరూ కూడా నా స్టైల్‌లో మటన్ కర్రీ ఒకసారి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎలా వచ్చిందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.